టింగ్ 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 స్టార్ట్. హలో హలో స్టార్ట్. నేను ఊరికి వచ్చినాను. మీ ఇల్లు ఎక్కడ ఉందో తెలీదు. నన్ను పికప్ చేసుకునేకి రండి. స్టార్ట్. సరే మరి కాల్ చెయ్యి. స్టార్ట్. ఓ అన్న, ఇల్లు ఎక్కడ ఉంది? నాకు అర్థం కాలేదు. ఇదిగో నీకు మ్యాప్ సెండ్ చేస్తా, పంపించినాను చూడు. నేను వెళ్ళలేదు, నేను నడుచుకొని వెళ్ళిపోతా. ఆటో కూడా కలిసి ఎందుకైనా మంచిది ఫోన్ చేద్దాం. హలో టింగ్ 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 టింగ్. హలో, ఓయ్ నేను బస్ స్టాండ్లో ఉన్నాను. ఇప్పుడు నన్ను పికప్ చేసుకోలేదు అనుకో, నిన్ను తంతాను. రండి ఫాస్ట్గా. సరే పెద్దమ్మ, నేను వస్తాను. బిడ్డగా సరే. 3 యశున్ స్టార్ట్. యశున్ లేకపోతే బాగుంటుంది. నాకు ఇల్లు మొత్తం చెత్తగా ఉంది. పెద్దమ్మ వచ్చిందనుకో అరుస్తుంది. అందుకే యశున్ పంపిస్తా. యశున్ బయట స్టార్ట్. పెద్దమ్మ వచ్చిందంట. పెద్దమ్మ బస్ స్టాండ్ అంటే బైక్ లో వెళ్ళిపోయి ఇల్లు మొత్తం. ఇప్పుడైతే నేను ఇల్లు మొత్తం క్లీన్ చేయాలి. పెద్దమ్మ వచ్చిందనుకో అరుస్తుంది. అమ్మాయి ఇల్లు మొత్తం క్లీన్గా అయిపోయింది. అయ్యో ఎంత కష్టపడి. ఇప్పుడు స్నానం చేయాలి. స్టార్ట్. ఫాస్ట్గా వచ్చావా? ఈ ఫోటో పట్టుకో. నేను బండితో వచ్చాం. పెద్దమ్మ దిగుమా. పెద్దమ్మ తలకాయ నొప్పి. ఇప్పుడు చెప్తాను. ఈ వీడియోస్ని చూడండి. పెద్దమ్మ పిచ్చి తలకాయ నొప్పి చూస్తారు. బాయ్. మస్తవా అని ఫోన్ చేస్తావా? కాలేజ్కి ఏమి వెళ్ళరా? చదువుకోవా? ఏమి పెద్దమ్మ ఫోటో అన్న. పెద్దమ్మ మేము పూజలు యాడ్ చేస్తాం. పెద్దమ్మ స్టాప్. నీకు ఈ ఫోటో తెచ్చింది పూజలు నేర్పించేకి. ఇంకా నాన్ వెజ్ కట్ చేయి. ఓ మై గాడ్, నేను నాన్ వెజ్ తినలేను. ఉండలేను. స్టార్ట్. ఈరోజు నాన్ వెజ్ తినకూడదంట. నాన్ వెజ్ తినకూడదా? ఎందుకు? పెద్దమ్మ చెప్పింది నాన్ వెజ్ పూజలు ఒకటి చేయాలంటే ఆ ముందే వరకు పూజలు అవన్నీ చేద్దాము. మళ్ళీ ఒక ప్రశాంతంగా మటన్ చికెన్ లాగేయాలి. అసలు ఎన్ని రోజులు ఉంటుంది అని అడుగుదాం. నేను బంధువులు ఇంటికి వచ్చినాను. మినిమం ఒక 10 నెలలు ఉండాలి కదా.